డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా, చాలా క్రమంగా, చాలా పద్ధతిగా వ్యవహరించారు. ఎక్కడా కూడా తొందరపాటుకు వెళ్ళలేదు, ఎక్కడా కూడా అతి చేయలేదు. చట్ట ప్రకారం ఆధారాలు ద్వారా ఒక క్రమంగా వెళ్ళడం మొదలుపెట్టారు. అంటే ఎలా ఇరికించాలో అలా ఇరికించారు, ఎక్కడ ఎలా ఒడిసి పట్టుకోవాలో అలా ఒడిసి పట్టుకున్నారు. ఆల్రెడీ 3 ఐపీఎస్ అధికారులు గుప్పెట్లో ఉన్నారు. వైసీపీకి చెందిన నాయకులు కొంతమంది గుప్పెట్లో ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు వరకు ఈ కేసు మూలాలు వెళ్తున్నాయి. వాళ్ళకైనా నోటీసులు ఇచ్చి విచారించినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే అప్పుడు అన్నీ సీఎంఓ వేదికగానే జరిగాయి. సీఎం ఒక బాస్ సీఎం. ఈ కేసులో మొదటి నుంచి కూడా వైసీపీ తప్పుకు దొరుకుతూనే ఉంది. నిజానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి 45 రోజులకు పైగా విజయవాడలో ఉంచి ఆమెకు అన్ని రకాల రాచి మర్యాదలు చేసి పోలీసులు ఇంత సీరియస్గా కేసు విచారణ చేపట్టడానికి కారణం ఏమిటి? గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే అధికారులు తప్పులు చేశారో, ఎవరెవరైతే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో, కళ్ళు మూసుకొని వైసీపీ కోసం పనిచేశారో వాళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా ఇరికించే ప్రక్రియ. అదే స్లో పాయిజన్ లాగా చాలా నెమ్మదిగా జరుగుతుందన్నమాట. ఎక్కడ అంటే ప్రజల్లో కూడా కక్ష సాధింపు చేశారు వీళ్ళ మీద అనిపించుకోవట్లా, చట్ట ప్రకారం వెళ్తున్నారనే అనిపించుకుంటుంది ఈ కేసు విషయంలో. ఎన్ని రకాలుగా తప్పుకు దొరికారు? ఒక మహిళను తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధిస్తారా? రాత్రి 12-1 గంట వరకు మగ పోలీసులు విచారిస్తారా? ఆమె మీద పెట్టిన కేసే తప్పుడు కేసు, ప్లస్ ఆ కేసు పెట్టడానికి ముందు రోజే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం, ప్లస్ ఆ ఐపీఎస్ స్థాయి అధికారుల్లో అక్కడికి వెళ్ళడం, ఆమె తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి వేధించడం. అసలు ఆమె ఎవరికి కూడా నిన్న తాజాగా వచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఎవరికైతే ఆమె మోసం చేసింది, భూమి అమ్మడానికి మోసం చేసింది, ఎవరి దగ్గర అయితే ఆమె డబ్బులు తీసుకుంది అని కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే అసలు చెప్తున్నారు, అసలు కాదంబరి జత్వానీ ఎవరో మాకు తెలీదు, ఆమె మాకు ఫోర్జరీ పత్రాలు అమ్మడం ఏంటి, అదేం కాదు, అది నిజం కాదు అని వాళ్ళే చెప్తున్నారు. నాగేశ్వరరాజు అనే బ్యాచ్. అంటే ఈ విషయంలో మరో తప్పుకు దొరికారు. ఎన్ని రకాలుగా చూడండి. సో ఇట్లా ఈ కేసుని మనం కేస్ స్టడీగా తీసుకుంటే, ఈ కేసునే ఉదాహరణగా తీసుకుంటే, ఒకటి ఒక మహిళ మీద అక్రమమైన కేసు, 2 ఆ మహిళను అక్రమంగా అరెస్ట్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేయడం, 3 ఆ మహిళ అక్రమ నిర్బంధం, 4 ఆ మహిళను అర్ధరాత్రి వరకు కూడా మగ పోలీసుల చేత విచారణ చేయించడం, 4 ఆమెను ఒక తప్పుడు ఫిర్యాదు మీద అరెస్టు చేయడానికి ముందు రోజే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళడం, 5 దీనికి సంబంధించిన మ్యాప్ అంతా కూడా సీఎంఓలో జరగడం, సీఎంఓలో ఒక ఐపీఎస్ ఇంటెలిజెన్స్ స్థాయి అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆధ్వర్యంలో జరగడం. ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు? ఒక పారిశ్రామికవేత్త కోసం చేశారు. ఆ పారిశ్రామికవేత్త గత ప్రభుత్వ పెద్దకు దగ్గర వ్యక్తి, కావాల్సిన వ్యక్తి. అట్లా అంటే తప్పుకి దొరికారు అనేది వాస్తవం, దీని నుంచి తప్పించుకోలేరు అనేది వాస్తవం. ఆ తప్పుకు దొరకడం కూడా వీళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు అని కూడా లేదు, చెప్పుకోవడానికి లేదు. చూడండి, కాదంబరి జత్వానీ కేసులో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద దాడి కేసులోనో, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులోనో వాళ్ళు చెప్తున్నారు మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని. కానీ కాదంబరి జత్వానీ కేసులో ఎవరు కూడా కక్ష సాధింపు అని మాట్లాడట్లా. ఎందుకు? మొదట్లో మాట్లాడారు ఫస్ట్లో, కానీ ఆధారాలు బయటకు వచ్చే కొద్దీ, అడ్డగోలుగా దొరికిపోయిన కొద్దీ, కొన్ని స్టేట్మెంట్లు బయటకు వచ్చే కొద్దీ మాట్లాడలేకపోతున్నారు, డిఫెన్స్లో పడిపోయారు. సో అట్లా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారనమాట, ఒక క్రమబద్ధంగా వెళ్తుందన్నమాట విషయం. అలాగే టీటీడీ లడ్డు విషయంలో కూడా మేబీ ఒకవేళ సిబిఐ సిట్ కనుక సీరియస్గా ఎంక్వైరీ చేస్తే ఆ మూలాలు కూడా సీఎంఓ వరకు వెళ్ళొచ్చు. సీఎంఓ వరకు వెళ్ళాయి అంటే సీఎంను తాకకుండా ఉంటాయా? సీఎంఓకు బాస్ ఎవరు? సీఎం కదా. సో సీఎంఓలో పంచాయతీలు జరిగితే సీఎంకి తెలియకుండా ఉంటుందా? సీఎంఓలో ఇటువంటి అక్రమ కేసుల గురించి మాట్లాడితే సీఎంకి తెలియకుండా ఉంటుందా? సో మరి ఇటువంటి అక్రమ కేసుల మీద పోలీసులు విచారిస్తున్నప్పుడు సీఎంని ఎందుకు ప్రశ్నించకూడదు? సీఎంకి ఎందుకు నోటీసులు ఇవ్వకూడదు? అప్పుడు సీఎంగా పనిచేసిన వ్యక్తికి. సో అదే ఈ 2 కేసుల్లో కీలకం. అందుకే మేబీ
ఈ కేసుల్లో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలిపించినా ఆశ్చర్యపోక్కర్లా, ఏదైనా జరగవచ్చు. అందుకే ఈ కేసుని ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగా డీల్ చేస్తున్నారనమాట. మొత్తం ముగిసిన తరువాత ఆమెను ముంబై పంపిస్తారు. ఆమెను ముంబై నుంచి తీసుకొచ్చారు, దాదాపుగా 45 రోజుల నుంచి ఇక్కడే ఉంచారు, విచారణ జరుగుతుంది. మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఆమెను పంపిస్తారు. ఇట్లా అంటే ఈ కేసు హ్యాండిలింగ్ మాత్రం చాకచక్యంగా చేస్తున్నారు, తొందరపాటు లేదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.